అఖండ 2 తాండవం చూడడం జరిగింది ఇప్పుడే. మూవీ అయితే చాలా ఎక్స్టెండ్గా పీక్స్ లెవెల్లో మనకి తీసుకెళ్ళడం జరిగింది. సినిమా అయితే చాలా ఎక్స్టెండ్గా అనిపించింది. గూస్ పాంప్స్ మొత్తం థియేటర్లో తాండడం జరిగినట్టు అనిపించింది. శివ తాండడం జరిగినట్టు అనిపించింది. మూవీ అయితే మనకి బోయపాటి గారు ఒక మెసేజ్ వారంటాడు. మనకి ఎప్పుడు ప్రతి లేజెండ్ కానీ సింహ కానీ మనకు అఖండ 1లో కానీ ప్రతిదీ మనకి మెసేజ్ వారంటెడ్గా తీసుకొస్తారు సినిమాని. ఒక ఫ్యామిలీ డ్రామా. దీనిలో మాత్రం అఖండ 2లో మాత్రం మనకి అఖండ 2లో మాత్రం మనకి శివతాండం బాగా చూపించారు. శివుడిని బాగా అంటే సనాతన ధర్మం గురించి బాగా రివీల్ చేశారు. బాగా ప్రతి పాయింట్ కూడా తీసుకెళ్ళడం బాగా రివీల్ చేస్తూ జరగడం జరిగింది. మూవీ అయితే చాలా పీక్స్ లెవెల్స్. మీరు సెకండ్ హాఫ్ అయితే కోత మొత్తం శివతాండమే మొత్తం నరుక్కుంటూ పోతుంది త్రిశూలంతో. సినిమా అయితే పీక్స్ లెవెల్ ఉంది. మూవీ అయితే ఎక్స్టెండ్ అనిపిస్తుంది. మీకు బోయపాటి శ్రీను గారు డైరెక్షన్ పర్ఫార్మెన్స్ అయితే చాలా ఎక్స్టెండ్గా ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు మనకి కోత ఉంటుంది సినిమాలో. మనకి దాంట్లో ఒక సాంగ్ అయితే జాజికే జాజికే సాంగ్ ఉంటుంది. అది మాత్రం ఒకే సాంగ్ ఉంటుంది. ఉన్నదంతా డేవస్టన్లో మొత్తం డేవస్టన్లో ఉంటుంది మొత్తం. మీకు సినిమా అయితే ఎక్స్టెండ్ అనిపించింది బ్రో. థ్యాంక్ యూ. మన సనాతన ధర్మం గురించి ఎంత చక్కగా చూపించారు భయ్య. సినిమా అంటే ఇది భయ్య, ఇలాంటి సినిమా తీయాలా. ఎందుకంటే దీంట్లో మంచి ఉంది. దేవుడు అన్నట్టు ప్రతి ఒక్క ట్రోలింగ్ సరి చేస్తారు. అరే సినిమాకి రండిరా కానీ మన బాలేబాబు గారిని బాలేబాబుగా చూడలే, ఒక శివునిగా చూపించారు. ప్రతి సీన్ ఒక ఊచ కోత భయ్య. అసలు ఇంటర్వ్యూ అన్న చొక్కా ఇప్పేసాడా అంటే అంత నచ్చింది. అంత శివ అంటే ఆ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయినా భయ్య. శివ తాండవం బాలేబాబు తాండవం ట్రాన్స్ఫర్ అయిపోయినా అంటే అన్న ఓజీ గీజీ ఏది పనికిరాదన్న. జై శివయ్య, హర హర మహాదేవ, శంభో శంకర. అండ్ ఇంకోటనా మన సనాతన ధర్మం గురించి మన సనాతన ధర్మం ఎలా ఉంటుందో దాని గురించి చెప్పారు. అండ్ పాపాలు ఎక్కువైతే శివుడు వస్తాడు. ఎవరైనా పాపం చేయండి కానీ మూడో కంటితో మన శివయ్య చూస్తారని మర్చిపోకండి. చాలా బాగా చూపించారు. బోయపాటికి నేను గుడి కట్టేస్తా. ఒకటే బోయపాటి ఇస్ బ్యాక్. ఫ్లాప్ అంటే బట్టలు ఉరికించి కొడతా. ఎందుకంటే ఇలాంటి దేశభక్తి సినిమా చూడండి రా. రాడ్డు సినిమాలు ఏమేమి సినిమా ఇలాంటి దేశభక్తి సినిమా చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరు చూడండి. శివుడు అంటే దేవుడు, శివుడు అంటే ఎవరో తెలుస్తుంది. అండ్ ఒకటే భయ్య హర హర మహాదేవ. బాలయ్య కాదు, ఇది బాలయ్య బాబు తాండవం, శివ తాండవం.